ప్రత్యేక ధ్యానాలకు మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను. దేవుని మహాకృప వలన నేటి వరకు ఆయన మనల్ని సజీవంగా ఉంచారు. మరి ఒకసారి మీ ముందుకు రావటానికి ఆయన చూపిన కృపకి ఆయనకి ఎంతగానో కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ధ్యానాలు మీ అందరికీ ఎంతో ఆత్మీయంగా ప్రయోజనకరంగా ఉన్నాయని, దేవుని జ్ఞానాన్ని పొందేవిగా ఉన్నాయని నేను నమ్ముతున్నాను. మంచిది. ఈరోజు ఒక ప్రత్యేకమైన టాపిక్తో నేను మీ ముందుకు వచ్చాను. ఈ టాపిక్ పేరు ద్రోహి. ఆదికాండం 3:1 దేవుడైన యెహోవా సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను, అది ఆ స్త్రీతో ఇది నిజమా, ఈ తోట చెట్లలో దేని ఫలములైనను మీరు తినకూడదు అని దేవుడు చెప్పినా అని అడిగాను. సహోదరులారా, ద్రోహి అనే ఈ ఎపిసోడ్లో మీరు ప్రత్యేకంగా ఒక వ్యక్తి, సృష్టిని పాడు చేసిన ఒక వ్యక్తిని గురించి అంటారు. అతడు ఎవరో కాదు, ఏదెను తోటలో ఆదాము వలను మోసగించిన సర్పం. సహోదరులారా, సహజంగా మనుషులలో ఎవరైనా మనకు అన్యాయం చేస్తే, అపకారం చేస్తే, కాని పని చేస్తే ద్రోహి అని చెప్పి మనం వర్ణిస్తాం ఆ వ్యక్తిని గురించి. అలాంటి మాటలు, పరుష పదాలు వాడటానికి ఉపయోగిస్తాం, ధైర్యం చేస్తాం. ఇక్కడ కూడా బైబిల్లో ద్రోహి ఒకడున్నాడు. ద్రోహి. సహోదరులారా, దేవుడైన యెహోవా ఎంతో సంతోషంతో, ఆసక్తితో సృష్టిని చేసుకొని అందులో ఒక మనిషిని చేసి, ఆ మనిషికి ఒక భార్యనిచ్చి, ఒక తోడునిచ్చి, సంతోషంగా ఉండండి, ఆనందంగా ఉండండి, చెట్ల ఫలాల్లో మీకు నచ్చింది తినండి అని చెప్పి చాలా విషయాలు ఆదాము అవ్వలకి దేవుడు సెలవిచ్చాడు. కానీ మధ్యలో మంచి చెడ్డలను తెలియనిచ్చే ఒక వృక్షాన్ని ఉంచినట్లుగా దాన్ని తినొద్దు, ఆ ఫలాన్ని, ఆ ఫలం తినానా మీరు నిశ్చయంగా చచ్చిపోతారు అని చెప్పి దేవుడు వారికి స్పష్టం చేశాడు. కానీ ఆ మొదటి మనుషుడు దేవుని మాటలకు లోబడలేదు. సహోదరులారా, వాళ్ళిద్దరే ఉంటే ఎలా ఉండేదో. కానీ మూడో వాడు వారి మధ్యలోకి వచ్చాడు. వాడు అపవాది, సాతాను. వీళ్ళని పాడు చేయాలి, వీళ్ళని సంతోషంగా ఉండనీయకూడదు, వీళ్ళని మరణానికి అప్పగించాలి అని చెప్పి వాడు పన్నాగం పన్నాడు. ఒక మాటలో చెప్పాలంటే మనుషులకు ద్రోహం చేయాలని, వారి ఆనందాన్ని పాడు చేయాలని, వారి స్వేచ్ఛకు భంగం కలిగించాలని
వారి తండ్రి సముఖము నుండి వారిని దూరంగా ఈడ్చుకు వెళ్ళాలని, వారి బంధాన్ని పాడు చేయాలని తన వైపు తిప్పుకొని వారి యొద్ద ఉన్న శ్రేష్టతను దొంగిలించి వారిని ఒట్టివారిగా చేసి ప్రభువుని దూరం చేయాలని అపవాది పన్నాగం పన్నాడు. వాడు శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని దొంగిలించటంలో సిద్ధహస్తుడు. అది ఎప్పటికీ కొనసాగుతుంది అని ఖచ్చితంగా నేను చెప్పగలను. దేవుడైన యెహోవా చెట్ల ఫలాలన్నీ తినొచ్చు, ఈ ఫలం తినకూడదు, దాన్ని తినొద్దు, మీరు చనిపోతారు అని చెప్పి వారికి హెచ్చరిక చేశాడు. ద వార్నింగ్ ఈజ్ కంటైనింగ్ విత్ ద లవ్. అది ప్రేమతో కూడిన హెచ్చరిక. వారి నుండి ఎడబాయలేక వారిని ఉన్నతమైన స్థితిలోకి వారిని తీసుకువెళ్ళాలని ఉద్దేశించి God precautioned them to eat not the forbidden fruit. If you eat it, you should have the death. నువ్వు ఆ పండు తింటే చనిపోతావు అని వారికి ప్రేమతో కూడిన హెచ్చరిక చేసి వెళ్ళాడు. సహోదరులారా, ఇక్కడ భూజంతువులన్నిటిలో యుక్తి కలిగింది సర్పం అని చెప్పి వ్రాయబడింది. దీన్ని అపవాది వాడుకున్నాడు. అనేక రకాలైన జంతువులు ఉన్నాయి భూమి మీద, కానీ అపవాది సర్పాన్ని వాడుకున్నాడు. దీని గురించి మనం చాలా విషయాలు తెలుసుకోవచ్చు. సహోదరులారా, ఐగుప్తు గ్రంథాలు మనం గమనిస్తే వాళ్ళ ప్రధానమైన దేవుడు పాము తలలు కలిగిన వాడే. దేవుని బిడ్డలారా, ఒకసారి మనం చూస్తే ఈజిప్ట్ లేక ఐగుప్తు దేవత అయిన వాడట్ ఫరో యొక్క రక్షకుడిగా పరిగణించబడ్డాడు. ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది ఈజిప్టు దేవుళ్ళు, ఐగుప్తు దేవుళ్ళు, ముఖ్యంగా ప్రాచీన దేవతలు పాము రూపంలో ప్రాతినిధ్యం వహించారు. మనం గమనిస్తే భూదేవుడైన గెబక్ అనే పేరు కలిగిన పాము తలతోనే ఉంటాడు ఐగుప్తుకి సంబంధించిన దేవుడు. అంతేకాదు, పాము దేవుడు అఫోఫియస్ ఆర్డర్ యొక్క శత్రువుగా కూడా పరిగణించబడ్డాడు. వాళ్ళ ఉద్దేశంలో, వాళ్ళ సాహిత్యం ప్రకారం, ఐగుప్తీయుల సాహిత్యం ప్రకారం పాములు మానవులతో సంభాషించగలవని, మానవులతో సంబంధాన్ని కలిగి ఉంటాయని వారు అభిప్రాయపడ్డారు. అందుకని సహోదరులారా, మనం గమనిస్తే ఐగుప్తు రాజు తన కిరీటంపై యురేయస్ పాము ప్రాతినిధ్యం వహిస్తున్నట్లుగా మనం చూడవచ్చు. వాళ్ళ ఉద్దేశం ప్రకారం పాము మరణము, జ్ఞానాలకు సంబంధించి, మరణము జ్ఞానాలకి సంబంధించి ఉంటుంది అనేది ఐగుప్తీయుల యొక్క అభిప్రాయం. అంటే వారి లెక్క ప్రకారం జ్ఞానం ఇచ్చేది సర్పమే, మరణం కలుగు చేసేది కూడా సర్పమే అని చెప్పి వారు అభిప్రాయపడ్డారు.
ఈ విషయాలన్నీ ఐగుప్తీయుల యొక్క గ్రంథాలలో లేక వారి ఇతిహాసాలలో ఉన్న సంగతులు. అంతేకాదు గిల్గమేష్ ఇతిహాసంలో కూడా పునరుజ్జీవింపచేసే మాంత్రిక మొక్కను అడాపా దగ్గర నుంచి పాము దొంగిలించిందని, అది అధికారాన్ని సొంతం చేసుకుందని వారి ఇతిహాసంలో మనం చూడవచ్చు. ఆ తరువాత ఐగుప్తీయుల ఇతిహాసాలు, వాటిలో కూడా దీని గురించే ఎక్కువ ప్రస్తావన ఉంది. ఇక బైబిల్ గ్రంథంలో ఆదికాండంలో మనం చూస్తే దేవుడు ఆ పండు మీరు తినొద్దు, మీరు చనిపోతారని చెప్తే అది అవమతో సంభాషించిన మాట మనం గమనిస్తే అది తిన్నప్పుడు మీరు చనిపోరు, దేవుళ్ళ వంటి వారు అవుతారు అని ఒక ఆలోచన అవమ్మకు చెప్పినట్టుగా మనం చూడవచ్చు. ఆ తర్వాత పండు తిని దినాన మీరు నిశ్చయముగా చస్తారని దేవుడు చెప్పిన మాట. ఒకటి, ఏదైనా తోటలో ఆ పండు తినే మనుషులు దేవుళ్ళు అవుతారు లేక జ్ఞానం పొందుతారు అనే ఒక సందర్భం. దేవుడిచ్చిన ఆజ్ఞ ప్రకారం అది తింటే చనిపోతారు, మరణిస్తారు అని మరొక సందర్భం. ఐగుప్తు గ్రంథాలకు మనం వెళితే మరణానికి జ్ఞానానికి మధ్య సంబంధం ఉంది పాము విషయములు అని చెప్పి వారి ఇతిహాసాల్లో రాయబడింది. బైబిల్ గ్రంథంలోనికి వచ్చి మనం చూస్తే అది తింటే మీరు దేవుళ్ళు అవుతారు, తెలివి కలిగిన వారు అవుతారు అని అది చెప్తే, సర్పం చెప్తే, దేవుడు అది తిను దినాన మీరు చస్తారు. ఐగుప్తుల ఇతిహాసాల్లో జ్ఞానం మరణం అని వాడు రాసుకొస్తే బైబిల్ గ్రంథంలో దాని నోట, ఆ పాము లేక సర్పం నోట జ్ఞానం పొందుతారని ఒక మాట చెబితే, దేవుని నోట వచ్చిన మాట మీరు చస్తారు. ఐగుప్తీయుల ఇతిహాసాల్లో మరణం జ్ఞానం అని చెప్పుకుంటూ వస్తే ఇక్కడ బైబిల్ గ్రంథంలో దాని వలన జ్ఞానం వస్తుందని చెప్పి, పండు వలన జ్ఞానం వస్తుందని చెప్పి వారిని మోసగించింది, ద్రోహం చేసింది. అంటే ఒక మాటలో చెప్పాలంటే జ్ఞానాన్ని గురించి ఏదేను తోటలో మన తొలి తల్లిదండ్రులతో ప్రస్తావించింది సర్పమే. ఆ పండు తినిపించి ఆదామవుల మరణానికి పరోక్షంగా కారణమైంది సర్పమే. జ్ఞానాన్ని గురించి పరిచయం చేసింది సర్పమే, మరణాన్ని పరోక్షంగా తీసుకొచ్చింది సర్పమే. ఐగుప్తీయుల గ్రంథాల్లోకి మనం వెళితే దానిలో కూడా మరణం జ్ఞానానికి సర్పానికి సంబంధం ఉందని రాశారు. బైబిల్ గ్రంథంలో జ్ఞానాన్ని గురించి మాట్లాడింది, మరణాన్ని పరోక్షంగా తెచ్చింది ఈ సర్పమే. ఏమండి, ఇక్కడ 2 నిమిషాలు మనం ఆలోచించాలి. ఆదికాండాన్ని పరిచయం చేశాడా, గ్రంథస్థం చేశాడా మోషే అనేది ఇప్పటికీ కొంత వాదన ఉంది. ఒకవేళ గ్రంథస్థం చేస్తే మోషే అప్పటికే ఐగుప్తు సకల విద్యలలో ప్రవీణుడు. నేను తెలుసుకున్న లెక్క ప్రకారం అయితే ఐగుప్తులో ఉన్న ప్రఖ్యాతిగాంచిన విశ్వవిద్యాలయంలో సమస్త సాహిత్యముతో కూడిన గ్రంథాలు కలిగిన విశ్వవిద్యాలయంలో ఒక విధంగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన లైబ్రరీ అని చెప్పొచ్చు ఆ విశ్వవిద్యాలయాన్ని. అతను ప్రవీణుడయ్యాడు, మోషే ప్రవీణుడయ్యాడు. అంటే ఈ ఐగుప్తీయుల ఇతిహాసాలలో ఉన్న ఈ సర్పం యొక్క మరణ
జ్ఞాన సంబంధమైన సాహిత్యాన్ని అప్పటికే మోషే తెలుసుకొని ఉండి ఉంటాడు. అప్పుడు ఆదికాండం ముందా, లేక ఐగుప్తీయుల ఇతిహాసాల ముందా, లేక గిల్గమేష్ ఇతిహాసం ఉందా? ఈ సందర్భాలను బట్టి మనం గమనిస్తే మోషే ఆదికాండ రచయిత కాకపోవచ్చు అనే సందేహం ఎక్కడో ఒక 0.0001% మనకు కలుగుద్ది. కానీ మోస్ట్ ఆఫ్ ద బైబిల్ ఎక్స్పర్ట్స్, స్కాలర్స్ వీళ్ళందరూ మోషే అని చెప్తున్నారు, ఆదికాండ రచయిత. కానీ ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ సర్పం, ఈ ద్రోహి వ్యక్తిత్వాలు, ఒకటి జ్ఞానము, మరణానికి సంబంధించిన దానితో ఈ సర్పం సంబంధం కలిగి ఉంది. మోస్ట్ ఆఫ్ ద గాడెసెస్ ఆఫ్ ద ఈజిప్ట్ బిలాంగ్స్ టు ద హెడ్స్ ఆఫ్ ద సర్పెంట్. ఐగుప్తి దేవుళ్ళ తలలన్నీ పాము తలలే. అందుకని ఐగుప్తు రాజు ఫరో తన తల మీద యురేనస్ అనే ఒక కిరీటాన్ని ధరిస్తాడు. దీని ప్రకారం చూస్తే సర్పం లేక పాము చాలా కుయుక్తి కలిగింది, లేక జ్ఞానం కలిగింది, లేక మరణానికి కారణం అవుతుంది అని చెప్పి ఐగుప్తీయుల యొక్క నమ్మకం. మనం బైబిల్ని కంపేర్ చేసి చూస్తే ఇక్కడ కూడా జ్ఞానాన్ని అవ్వమ్మ ముందు ప్రస్తావించింది సర్పమే. మరణాన్ని దేవుడు ప్రస్తావిస్తే జ్ఞానాన్ని సర్పం ప్రస్తావించింది. మరణం పండు తినిన కారణం చేత వస్తే పరోక్షంగా మరణానికి కారణమైంది సర్పమే. దీన్ని బట్టి నేను ఇందాక చెప్పాను, ఐగుప్తీయుల ఇతిహాసాల గ్రంథాల ప్రభావం బైబిల్ మీద పడిందా, లేదా వీటన్నిటికంటే ముందే బైబిల్ గ్రంథం ఉండి బైబిల్ గ్రంథంలో ఉన్న సంగతులన్నీ వాళ్ళు వారికి అనుకూలంగా మలుచుకున్నారా అనే విషయాలు మనం అర్థం చేసుకోవాలి. మన ధర్మశాస్త్రం రాకముందే హమ్మురాబి కాంట్రాక్ట్ ఉంది. నిమ్రోద్ ఆధ్వర్యంలో వచ్చిన కొన్ని పుస్తకాలు ఉన్నాయి. సున్నతి అనేది దేవుడైన యెహోవా మోషేతో ప్రస్తావించకముందే, అంతకుముందే సున్నతిని ప్రాచీన కాలంలో కొందరు అనుసరించారు. కనుక ధర్మశాస్త్రాన్ని దేవుడు మోషేతో మాట్లాడకముందే దేవునితో సాన్నిహిత్య సంబంధం, దేవునితో సహవాసం కలిగిన పురాతన కాలపు భక్తులేమైనా ఇలాంటి విషయాలను దేవుని ప్రేరేపణతో వ్రాసి ఉంచారా అనే విషయాలను మనం పరిగణలోకి తీసుకోవాలి. జ్ఞానహీనులు, బుద్ధిశూన్యులు, సోమరిపోతులు ఇలాంటి విషయాలను మనస్కరించరు. నా చేతిలో ఉన్నదే సమస్తము. సహోదరులారా, కొన్ని విషయాలను మనము రుజువులతో రుజువుపరచాలి. మనకు మనమే జ్ఞానం స్వతంత్రించుకొని జ్ఞానములో విడుదల పొంది స్వతంత్రులు అవ్వాలి, బానిస కట్ల నుంచి విడుదల పొందాలి అంటే దేవుని యొక్క జ్ఞానాన్ని మనము సంపూర్ణముగా అధ్యయనం చేయాలి. ఐగుప్తు ఇతిహాసాలు, గిల్గమేష్ ఇతిహాసము, ఇంకా ప్రాచీన గ్రంథాలలో ఉన్న చాలా విషయాలతో బైబిలు కలవటం కారణం. లేకపోతే కొన్నైనా ఆధారాలు మనకి సిమిలర్గా పోలిస్తే ఒకలాగే కనబడుతుంది. దొంగ, ద్రోహి వీటిని దొంగిలించి మార్చి స్వతంత్రించుకునే ఆ ద్రోహ బుద్ధితో ఇలా చేశారా, లేదా దేవుడు
అనాది కాలము నుండి ఉన్నాడు. లేక ద్రోహి అని నేను అన్నాను కదా, సర్పం, దానిలోకి ప్రవేశించిన చీకటి శక్తి అపవాది, లేక లూసిఫర్, వీళ్ళందరూ కలిసి దేవుని సత్యాలను ముందుగానే కొంతమంది ద్రోహులకు సరఫరా చేయుట ద్వారా, మాట్లాడుట ద్వారా, వారి మస్తిష్కాలలో ఇలాంటి విషయాలను వారికి ట్రాన్స్ఫర్ చేయడం ద్వారా ద్రోహ బుద్ధితో మానవాళిని తప్పుదారి పట్టిస్తున్నారా? మనుషులు తప్పుదారి పట్టడానికి ఒకటే కారణం, వారి మనస్సే. ద్రోహులు కావచ్చు, చీకటి శక్తులు కావచ్చు, మనుషులు కావచ్చు, ఈనాటి సినీ రచయితలు, గేయ రచయితలు, డైరెక్టర్స్, నిర్మాతలు కావచ్చు, దేవుని మనుషులైన వారి మీద, వారి మనస్సుల మీద వారి వారి రచనలు, ఇతిహాసాలు, కల్పిత కథలు వారి మనస్సుల మీద కలంతో పలక మీద రాసినట్టుగా రాసి ద్రోహులుగా మారి దేవాతి దేవుని యొద్ద నుండి సర్పం ఏదేను తోటలో నుండి ఆదామవ్వలను మళ్లించినట్టుగా ఈనాటి వారు కూడా దేవుని మనుషులను దేవుని సముఖము నుండి మళ్లిస్తున్నారా అనే సందేహం కలగక మానదు ప్రియ దేవునిలారా. అందుకని మనస్సు మార్చుకో, మారు మనస్సు పొందు అని ఒక ప్రత్యేకమైన మాట యేసయ్య తన సేవలో, తన పరిచర్యలో, సువార్తలో పలుమార్లు ప్రస్తావించినట్లు మనం చూడొచ్చు. మారు మనసు పొందండి, పరలోక రాజ్యం సమీపించింది అని ఈ స్లోగన్, ద కీ స్లోగన్, కీ పాయింట్ was always speaking by the Lord Jesus Christ to repent and be baptized. The kingdom is at hand. ప్రభు మాట్లాడిన మాటలు ఇవి. కనుక దేవుని సృష్టి అయిన మనము, దేవుని సొంతమైన ఈ తనువు, దేహము, లేక మనసు, ఆత్మ దేవుని లేఖనము చేత ముద్రించబడాలి. దేవుని లేఖనము అనే బలపంతో మనుషుల మనసు అనే పలక మీద వ్రాసుకోవాలి. కానీ సర్పము అనే ద్రోహి, చీకటి అనే ద్రోహి తన సొంత జ్ఞానాన్ని ఆదామవ్వల మనసు అనే పలక మీద వ్రాసింది. అందుకని మరణాన్ని అది ప్రోత్సహించింది. సహోదరులారా, సర్పము యొక్క జ్ఞానము లేక దాని మరణం యొక్క బలము అది రుగ్మతతో కూడినది. రుగ్మతతో మనకు బాగా తెలుసు. ఒక మందు తయారు చేశారు అంటే శాస్త్రవేత్తలు కావచ్చు, లేక మెడికల్ ఎక్స్పర్ట్స్ కావచ్చు, రసాయనాలను మీద ప్రయోగం చేసి మిళితం చేసే పెద్ద పెద్ద చదవరులు కావచ్చు, వాళ్ళు చేసే ప్రతి మందుకి వాళ్ళు చివరిలో ఒక పాయింట్ చెప్తారు, దీనిలో సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. దేవుని బిడ్డలారా, అవును, మనుషులు చేసిన మందులకు దుష్ఫలితాలు ఉన్నాయి. కొంత పని చేసినా కొంత దుష్ఫలితం. అవును, అపవాది యొక్క సహవాసం దుష్ఫలితానికి దారితీస్తుంది. అపవాది యొక్క జ్ఞానం దుర్మార్గతకు దారితీస్తుంది. దాని యొక్క శక్తియుక్తులు రుగ్మతతో కూడినవి. ప్రియ దేవుని బిడ్డలారా, మానవాళికి మొట్టమొదటిగా ద్రోహం చేసింది ఈ అపవాది, ఈ సర్పమే, ఈ ఘట సర్పమే. వాడు ఆది నుంచి అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు అని రాయబడింది. సహోదరులారా, వీడు ఆది నుండి అబద్ధికుడే.
అసత్యాలను, అజ్ఞానాన్ని, జ్ఞానం అని చెప్పుకునే అజ్ఞానాన్ని ప్రభువు నుండి దూరం చేసే కుటిలమైన మాటలతో మనుషులను పాడు చేస్తూ దేవుని స్వరూపములున్న మనుషులకు ద్రోహం చేస్తూ వచ్చాడు. కనుక ఆ ద్రోహం ఇప్పుడు సినీ రచయితల రూపంలో, లేక దర్శకుల రూపంలో, నిర్మాతల రూపంలో, నటుల రూపంలో, గేయ రచయితల రూపంలో మనుషుల మీద పనిచేస్తుంది. ఆ ప్రభావం ఉంది. దేవుని ధర్మశాస్త్రం, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మాటలు మినహా మనుషుల మనసుల మీద ఏది వ్రాయబడినప్పటికీ వ్రాసిన వాడు ద్రోహి అని చెప్తాను నేను. ఎవరితో బంధమైనా, ఎవరితో మాట మంతి అయినా, ఎవరితో స్నేహం సహవాసమైనా అది మనసు మీద ముద్రపడనంత వరకే ఉండాలి. మనసు మీద అది వ్రాయబడనంత వరకే ఉండాలి. మనసు దేవుని సొంతం. కనుక ఏ ద్రోహితో నువ్వు సహవాసం చేస్తున్నావు? పరిశుద్ధ బైబిల్లోని వాక్యమని ధర్మశాస్త్రం చేత మన మనసు ముద్రించబడాలి తప్ప ప్రపంచములో, సూర్యుని కింద, లోకములో ఏ మాట దేవునికి బదులుగా నీ మనస్సు మీద వ్రాసిన వాడు ద్రోహి అని నేను చెప్తాను. మంచిది. మరొక భాగంలో మరొకసారి నేను మీతో కలుస్తాను. అందాక సెలవు. నమస్తే.